క్రిస్మస్ పండుగ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది శాంటాక్లాస్. అసలు శాంటాక్లాస్ ఎవరు? ఆయన ఎరుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారు? అనే ఆసక్తికర విషయాలను శ్రీశైలం ప్రాజెక్ట్ సున్నిపెంటలోని ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘ గురువులు రెవరెండ్ చింతల దీపక్ గారు వివరించారు. సింటర్ క్లాస్ నుండి శాంటాక్లాస్ వరకు ఎలా మారిందనే వివరణ కూడా తెలిపారు. రెవరెండ్ చింతల దీపక్ గారు తెలిపిన వివరాల ప్రకారం శాంటాక్లాస్ అనే పేరు సింటర్ క్లాస్ అనే డచ్ పదం నుంచి ఉద్భవించింది. ఇందులో సింటర్ అంటే సెయింట్ పరిశుద్ధుడు అని, క్లాస్ అంటే నికోలస్ అని అర్థం. డచ్ ప్రజలు అమెరికాకు వలస వెళ్ళినప్పుడు వారితో పాటు ఈ పేరును కూడా తీసుకువెళ్లారు. కాలక్రమేణా ఆంగ్లంలో అది శాంటాక్లాస్గా స్థిరపడింది. సెయింట్ నికోలస్ క్రీస్తు శకం సుమారు 270వ సంవత్సరంలో లైసియా ప్రాంతంలో పటారా అనే పట్టణంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు థియోఫేనస్ మరియు నోన్నా. వీరు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన ధనిక కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుండే నికోలస్ దైవ సేవకు అంకితమయ్యారు. తల్లిదండ్రుల మరణానంతరం తనకు సంక్రమించిన ఆస్తిని పేదలకు పంచిన ఉదార స్వభావి నికోలస్. సెయింట్ నికోలస్ గురించి కొంత విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. ఈ సెయింట్ నికోలస్ లేదా శాంటా క్లాస్ అని పిలువబడేటువంటి ఈ వ్యక్తిని గురించి కనుక మనము ఆలోచన చేస్తే, సింటర్ క్లాస్ అనేటువంటి డచ్ పదంలో నుంచి ఈ శాంటా క్లాస్ అనేటువంటి పదము ఉద్భవించి ఉన్నది. ఈ సింటర్ క్లాస్నే శాంటా క్లాస్గా పిలవటం మనము చూడవచ్చు. ఇది రెండు పదాల యొక్క కలయికగా కనపడుతూ ఉన్నది. సింటర్ అంటే పరిశుద్ధుడు, క్లాస్ అంటే నికోలస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తినిగా మనం చూడవచ్చు. ఈ సింటర్ క్లాస్ శాంటా క్లాస్ ఎలా అయ్యాడు అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, డచ్ ప్రజలు అమెరికాకు వెళ్ళేటప్పుడు సింటర్ క్లాస్ అనేటువంటి పేరును కూడా వారు తీసుకుని వెళ్ళారు. ఆ పదం ఆంగ్లంలో తర్జుమా చేయబడుతూ అది శాంటా క్లాస్గా ప్రఖ్యాతి పొందిననేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సెయింట్ నికోలస్ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కనుక ఆలోచన చేసుకుంది. సెయింట్ నికోలస్ క్రీస్తు శకము సుమారు 270వ ప్రాంతంలో పటారా అనేటువంటి పట్టణంలో లైసియా ప్రాంతం అనగా ప్రస్తుత టర్కీ దేశంలో ఆయన జన్మించినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. ఆయన యొక్క తల్లిదండ్రులు చారిత్రాత్మక క్రైస్తవ సాంప్రదాయాలను కలిగినటువంటి వారు. తండ్రి పేరు థియోఫెనస్, తల్లి పేరు నోన్నా. వారు సంపన్నులుగాను భక్తి శ్రద్ధలతో కూడినటువంటి కుటుంబముగాను కనపడుతూ ఉన్నది. సెయింట్ నికోలస్ని దేవుని యొక్క సేవకు అంకితం చేసినటువంటి కుటుంబముగా వీరు కనపడుతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబ పరిస్థితిని కనుక మనం ఆలోచన చేసుకుంటే, నికోలస్ అనేటువంటి వ్యక్తి ఒక ధనిక కుటుంబంలో జన్మించినటువంటి వాడు. తల్లిదండ్రుల మరణానంతరము ఒక గొప్ప ఆస్తి అతనికి లభించినప్పుడు ఆ ఆస్తిని ఎంతో ఉదార భావముతో తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికి తన పేరు తెలియకుండా పంచిపెట్టడం అనేటువంటిది మనం చూడవచ్చు. నానుడిలో ఉన్నటువంటి ఒక కథ ఏమిటంటే, ఒక పేద కుటుంబము తన కుమార్తెలను పోషించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఒక రాత్రి సమయంలో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి బంగారుపు నాణేలను వారి కుటుంబంలో వదిలిపెట్టి వచ్చినటువంటి వ్యక్తిగా, తన పేరుని ప్రస్తావించబడినటువంటి వ్యక్తిగా సెయింట్ నికోలస్ అనేటువంటి వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఒక పేద కుటుంబం తమ కుమార్తెలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నికోలస్ రాత్రి వేళలో వారి ఇంటికి వెళ్ళి ఎవరికి తెలియకుండా బంగారు నాణాలను జారవిడిచి వారిని ఆదుకున్నారని చరిత్ర చెబుతోంది. శాంటాక్లాస్ ఎప్పుడు ఎరుపు రంగు దుస్తులనే కనిపించడానికి గల కారణం రెవరెండ్ దీపక్ 3 రకాలుగా విశ్లేషించారు. శాంటాక్లాస్ ఎరుపు దుస్తులను ఎందుకు ధరించేవాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుంటే, దీనిలో 3 ప్రధానమైనటువంటి సంగతులు మనకు జ్ఞాపకం వస్తాయి. మొదటిది, చర్చి యొక్క సాంప్రదాయం ప్రకారము బిషప్పులుగా కొనసాగేటువంటి వారు ఎరుపు రంగు వస్త్రాలను వారు ధరించేటువంటి వారు. వస్త్రాలు అనేటువంటివి ప్రేమను, త్యాగాన్ని సూచిస్తూ ఉంటాయి. రెండవదిగా, ఎరుపు రంగు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క అపారమైనటువంటి త్యాగాన్ని, ఆయన మానవుల ఎడల కనపరిచినటువంటి ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మూడవది కనుక మనం ఆలోచన చేసినప్పుడు, ఆధునిక సాంప్రదాయాలలో 19-20వ శతాబ్దాలలో చిత్రీకరణలో సెయింట్ నికోలస్కు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా